దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 4. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభు. ఈ వాక్యం చదువుతుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. వాక్యపు వెలుగులో నడిచే కృపను మాకు దయచేయండి. వినిన వాక్యం మా హృదయంలో ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. మొదటి సమూయేలు గ్రంథము 12-13 అధ్యాయములు. 12వ అధ్యాయము. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, ఆలకించుడి. మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చితిని. ఇదిగో నేనున్నాను. నేను ఎవని యొద్దనైనా తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసితినా, ఎవనినైనా బాధ పెట్టితినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని వద్ద గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు, అట్టిది నా యొద్ద ఏదియూ మీకు దొరకదని యెహోవాను ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన వాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండిరి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చి ఈ స్థలమందు నివసింపచేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిసెరా చేతికిని, ఫిలిస్తీన్ల చేతికిని, మోయాబురాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసిరి. అంతటా వారు, మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్ము విడిపించిన ఎడల మేము నిన్ను ప్రేమించదమని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయంగా కాపురము చేయుచున్నారు. అయితే అమోనీయుల రాజైన నాహాషు మీ మీదకు వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మల్ని ఏలవల్లని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోతకాలం ఇదే కదా. మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి. మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయాస్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకుంటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును. అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. 13వ అధ్యాయము.
సౌలు 30 ఏండ్ల వాడే ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. ఇశ్రాయేలీలో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు నొద్ద ఉండిరి. 1000 మంది బెన్యామీనీల గిబియాలో యోనాతాను వద్ద ఉండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశాను. యోనాతాను గెబాలోనున్న ఫిలిస్తీన్ల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీన్లకు వినబడెను. మరియు దేశమంతటా హెబ్రీలు వినవలనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిస్తీన్ల దండును హతము చేసినందున ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లకు హేయులైరని ఇశ్రాయేలీలకు వినబడగా జనులు గిల్గాలులో సౌలునొద్దకు కూడివచ్చిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలతో యుద్ధము చేటికి 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతవేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్లు తెలుసుకొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయారు. కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకుని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు ఫిలిస్తీన్లు మిక్మషులో కూడి ఉండటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిని అనెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామీనీల గిబియాలో ఉండిరి. ఫిలిస్తీన్లు మిక్మషులో దిగి ఉండిరి. మరి ఫిలిస్తీన్ల పాలెములో నుండి దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించెను. 2వ గుంపు బేత్ హోరోనుకు పోవు మార్గమున సంచరించెను. 3వ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయి సరిహద్దు మార్గమున సంచరించెను. హెబ్రీలు కత్తులను ఈటెలను చేయించుకుందరేమో అని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ తమ నక్కులను పారలను గొడ్రండ్లను పోటకత్తులను పదును చేయించుటకే ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కలకును పారలకును 3 ముండ్లు గల కొంకులను గొడ్రండ్రుకును మునుకోళ్ల కర్రలు సరిచేయుటకును ఆకు రాళ్ళు మాత్రము వారి యొద్ద ఉండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకరి చేతిలోనైనను కత్తియే గాని ఏటయే గాని లేకపోయాను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను. ఫిలిస్తీన్ల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును ఉపకారమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపను బట్టి నీ కనికరమును బట్టి నీకు వందనాలు. నీ ఉచితమైన వాత్సల్యమును బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యమును ఆయుష్ను బట్టి నీకు వందనాలు. ఈ దినం ఈ గడియ మాకు దయచేశారంటే అది కేవలం నీ కృప ప్రభా. ఈ దినం నాయన మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి. నీ ముందు పరిశుద్ధులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి. ఈ దినమంతా నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. నీకు ఇష్టం లేని క్రియలు మాలో లయపరచండి. ప్రతి శారీరక మానసిక ఆధ్యాత్మిక బలహీనతలు యేసుక్రీస్తు నామములో లయపరచబడునుగాక. మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలమని వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి. మా కుటుంబస్తులను సైతం దయతో క్షమించి నీ రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ఇరుగు పొరుగు, మా పట్టణము, మా ప్రాంతము, మా రాష్ట్రము, మా దేశమును మీరు దర్శించండి. మా దేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి. హృదయాలను తెరవండి.
మనోనేత్రాలు తెరవండి ప్రభా, చెవులను తెరవండి తండ్రి. నాయనా నీకు వందనాలు అయ్యా తండ్రి. సువార్త కొరకు వారి గృహాలను తెరవండి. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభా. అయ్యా నీ కృపలో ప్రతి ఒక్కరికి గొప్ప రక్షణ భాగ్యము దయచండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి ప్రభా. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి ప్రభా. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి అయ్యా. ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా. సమస్త మానవాళిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరికీ అంతటా రక్షణ దయచండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టము కాదన్నావు ప్రభా. అందరూ నాయన సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం కలవారే ఉండాలని ఇచ్చయించి ఉన్నాను అన్నావు ప్రభా. అయ్యా నీ చిత్తమే జరుగును గాక ప్రభా. నీ రాజ్యమే స్థాపించబడును గాక. అందరికీ నాయన సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం యేసు నామంలో కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేశాలు పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగును గాక. నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములు యేసు నామమున వారికి కలుగును గాక. వారికి నీ కాపుదల భద్రత ఉండును గాక. నీ చిత్తమే వారి జీవితాల్లో జరుగును గాక తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. క్రైస్తవులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నావు. రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. ఒక్కొక్క క్రైస్తవుని ఒక సువార్థికునిగా మీరు మార్చండి. ఆత్మ అభిషేకంతో నింపండి. డినామినేషన్స్ భేదము తొలగించండి అయ్యా. అందరూ ఏకతాటిపైకి వచ్చిన ఆయన సత్యం నుండి సర్వ సత్యంలోనికి ప్రతి క్రైస్తవుడు నడిపించబడే భాగ్యమును మీరు అనుగ్రహించండి. దైవజనులందరికీ కూడా ఏకాత్మ ఏక మనసు దయచేయండి. దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి. నీ అభిషేకంతో నింపండి. వారు రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచండి అయ్యా. వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభా. నీ దేవదూతల పరిచయం వరకు దయచేయండి. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలను కూడా నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తూ ప్రభా. ఈ దినం ప్రత్యేకించి గ్రీస్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్న ఈ దేశ ప్రజలందరికీ గొప్ప రక్షణ దయచేయండి. ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ బలపరిచి వాడుకోండి. దేశంలో ఉన్న దైవజనులకి నీ కాపుదల భద్రత దయచేయండి. ధైర్యంతో వాక్యంను బోధించి అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయండి. దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీలేదు ప్రభా. అందరూ అంతటా రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి. నీ సన్నిధి కాంతిని ఈ దేశం మీద ప్రకాశింపచేయండి. నీ చిత్తాన్ని జరిగించి నీ రాజ్యాన్ని దేశంలో స్థాపించమని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.